ఎమ్మెల్యే గారైనా మరి దద్దల బసన్న గౌడ్ గారు ఇక్కడికి రావటం ఎంతగానో చాలా సంతోషదాయకం. ఎందుకంటే మొదటి రోజు మీరు విన్నారు, మనం 9:30 గంటలకే ముగించేయాలి అనే ఆంక్షలతో పోలీసు వారు మరి స్టేజ్ దగ్గరికి వచ్చి మీకు పర్మిషన్ లేదు, మీరు ముగించేయాలి వాక్యాన్ని అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో త్వరగా ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అలాంటి సందర్భంలో బసన్న గౌడ్ గారు, నేనున్నాను, మీరు మాట్లాడండి, దేవుని వాక్యాన్ని ఎంతవరకైనా చెప్పండి అని అన్నారు. ఒక మంచి నాయకులు. వెరీ గుడ్. దేవుడు వారిని దీవించాలి. అందుకే సన్మానాలు నేను అసలు ఆశించను, నేను కోరుకోను. కానీ దేవుని కొరకు, సభల కొరకు సహకారిగా ఆయన ఉండి కోరుకున్నారు, దయతో మమ్మల్ని సన్మానం స్వీకరించండి అని. మరి ప్రజాధిపతిగా ఆయన అడిగారు గనుక, మనకు సహాయపడ్డారు కనుక ఈ సభల కోసం ఆయన మాట కాదనలేక ఈ సన్మానాన్ని స్వీకరించవలసి వచ్చింది. మరి దాన్ని బట్టి ప్రజలెవరూ తప్పుగా అపార్థం చేసుకోకండి. బైబిల్ జ్ఞానం నేర్చుకొని దేవుని పిల్లలుగా ఉన్న మేము ఏ రోజు సన్మానాలకు ఆశపడేవాళ్ళం కాదు. కానీ దేవుడు పరలోకంలో ఇచ్చే గొప్ప సన్మానం కోసం మనమంతా ఎదురు చూసేవాళ్ళం. అయినప్పటికీ అధికారులుగా మనం వాళ్ళు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు దేవుని చేత నియమింపబడిన అధికారము. భూమి మీద ఏ అధికారమైనా కానివ్వండి, దేవుని అనుగ్రహం లేకుండా ఏ అధికారము, ఏ అధికారి, ఏ ప్రభుత్వం, అది క్రీస్తుకు విరోధమైన ప్రభుత్వం అయినా అధికారంలోనికి రాదు, రాలేదు. అది దేవుడు చెప్పిన మాట. కనుక దేవుని పిల్లలారా, ఇంత చక్కని ఈ సభలు జరగడానికి మరి వారు సహాయపడినందుకు, అందుకే వారి కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రార్థన చేయవలసి వచ్చింది. ప్రియులారా, ఇక్కడ వాక్యంలోనికి మనం వెళితే, మనిషికి మరణమే ముగింప. 2 రోజులు మనం విన్నాం, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించాలి. అయితే మరణించే ముందు ఆ మరణం ఎవరి కోసం? జీవితం ముగించే ముందు ఆ ముగింపు దేవుని కోసమై ఉండాలి. దేవుడిచ్చిన విలువైన బ్రతుకు, ఈ దేహం, ఈ మానవ శరీరం. మీరు చూశారు పాటలో, అమ్మ కడుపులో దేవుడి విలువైన దేహాన్ని మన కోసం నిర్మించాడండి. తన స్వహస్తాలతో, తన చేతులతో చేశాడు. ఈ ప్రకృతి ఉందే ఎంత పెద్దదండి, ఈ భూమి, ఆకాశం ఎంత పెద్దది, సూర్యుడు ఎంత పెద్ద అగ్నిగోళం, చంద్రుడు ఎంత పెద్ద గ్రహం. కానీ ఇంత పెద్ద పెద్ద వాటిని ఎలా చేశాడో తెలుసా అండి? మాట. భూమి కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక, కలుగునుగాక అని మాట చేత పలికి ఇంత పెద్ద విశ్వాన్ని కలుగజేసిన దేవుడు తన కుమారుణ్ణి నిర్మించాలనుకున్నప్పుడు మాట చేత కలుగజేయలేదండి. అది మన ప్రత్యేకత, అది మన జన్మ ప్రత్యేకత, మన పుట్టుక ప్రత్యేకత. మనలను మాట వలన అనలేదు. మాట నాకు ఆదాము కావాలి అని పిలవలేదండి. ఏమండి, అంటే కొడుకు అవుతాడా, కంటే కొడుకు అవుతాడా? అంటే కాదండి, కంటే. కనాలి. దేవుడు భూమి మీద మనిషిని కన్నాడు. మట్టి బొమ్మను, దేహాన్ని, ఈ మానవ దేహం అయితే ఈ మట్టి నుంచి చేశాడేమోనండి. నేల మంటితో నరుని నిర్మించి ఏం చేశాడు? వాని నాసికా రంధ్రములలోనికి జీవవాయువును ఊదగా, ఊదాడు అంటే ఎక్కడిదో తెచ్చి ప్రవేశపెట్టలేదు గాలి. ఊదాడు అంటే తనలోని జీవాన్ని పంచాడు. తనలోని ఒక మహాశక్తిని భాగంగా విడదీసి ఆ చిన్న మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. ఆ మట్టి బొమ్మలోనికి ఉన్నది, ప్రవేశించినది తన పోలిక, తన స్వరూపం, తన భాగం. దేవునిలో నుంచి వచ్చాడు ఆదాము. మట్టి బొమ్మ ఆదాము కాదండి, ఆదాము లే అనలేదండి. ఎప్పుడైతే తనలో నుంచి జీవవాయువు మట్టి దేహంలోనికి ప్రవేశించిందో అప్పుడు ఆదాము లేచాడు, నరుడు జీవించు ఆత్మ. మరి తల్లి కడుపులో ఈ మానవ దేహాన్ని కూడా దేవుడు ఎలా చేశాడట? తన స్వహస్తాలతో తల్లుల గర్భాలలో మనందరినీ నిర్మించాడండి. ఎంత గొప్ప ప్రేమ ఆయనది.
యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. మీ నిర్మాణం, మనందరి నిర్మాణం, నీ హస్తములు నాకు ఇదిగో ఈ అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి. రూపం రూపం రూపం. ఈ ముక్కు, ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ చేతులు ఎవరు చేశారో తెలుసా? అమ్మ కడుపులోనికి వెళ్ళి దేవుని చేతులతో నిర్మించాడటండి. నిర్మాణం. పెద్ద పెద్ద భవనాలు మనిషి నిర్మిస్తాడండి, కానీ దేవుడు 6 అడుగుల మనిషి ఆకారాన్ని నిర్మిస్తున్నాడు. ఎక్కడా? అమ్మ కడుపులో, తల్లి గర్భంలో. ఒక్కరిది కాదు. భూమి మీద ఈరోజు ఎన్ని కోట్ల మంది మనుష్యులైతే పుట్టుకొస్తున్నారో యావత్తు మానవ జాతి అంతటిని తన స్వహస్తాలతో నిర్మించుకుంటున్న దేవుడు. ఎందుకు? ప్రేమ. నా పిల్లలు, నేను చెయ్యాలి, నేను కనాలి, నేనే చెయ్యాలి, నా స్వహస్తాలతో చెయ్యాలి. అమ్మ ఇంటిలో ఎందుకు వంట చేస్తుందో తెలుసా? అమ్మ చేతి కమ్మని వంట మనకి ఎందుకు ఇష్టమో తెలుసా? ప్రేమతో, తన చేతులతో ఆమె చేస్తుంది కనుక. తన చేతులతో. పని మనిషి చేసి పెట్టేది కాదండి, ఎవరో చేసి పెట్టేది కాదండి. ప్రేమతో కూడిన ఆహారం మనకు జన్మనిచ్చిన మన కన్న తల్లి, అలాగే మనం కట్టుకున్న భార్య, నా భర్తకు నేను వండాలి, నా పిల్లలకు నేను వండి పెట్టాలి, నా చేతులతో వండాలి. మరి కొంతమంది తల్లులైతే నా చేతులతో నా కొడుకుకు, కూతురుకు ముద్దలు పెట్టాలి. మా అమ్మ అండి, నన్ను కన్న తల్లి జైశాలి పిడి సుందర్రావు గారి శ్రీమతి ఎస్తేర్ రాణి, ఆమె నాకు 25 సంవత్సరాలు వచ్చిన ముద్దలు కలిపి పెట్టేదండి అన్నం. 25 ఏళ్ళ అమ్మ చేతి ముద్ద, ప్రేమ. ఆమె పెడితే అండి 5 ముద్దలు కడుపు నిండిపోయేదండి. ఎందుకంటే ఇంతింత ముద్దలు పెట్టేది కాదండి, పెద్ద పెద్ద ముద్దలతో పెట్టేది ఆమె కలిపి. ఆమె కలిపితే ఏదో రుచి అండి. మనం ఎంత కలుపుకున్నా రుచి లేదు. ఆమె కలిపితే అదొక రుచి. ఆ కలపడంలో ఏదో ఒక మ్యాజిక్. శరీర సంబంధమైన తల్లిదండ్రుల చేతులలోనే ఎంత ప్రేమను మనం చూస్తుంటే, పరలోకపు తండ్రి మన నిర్మాణం వెనక ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్ప ప్రేమండి. తన చేతులతో చేశాడు ఈ ఆకారాన్ని. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి, ఆహా ఏంటి నా మేని ఛాయ, ఏంటి నా కోటేరు. పరలోకపు తండ్రి చేసిన నిర్మాణం అది. ఎందుకు? పిల్లల మీద ఆశ, పిల్లల మీద ప్రేమ. భూమి మీదకి వచ్చిన మీరు తన పనులు చెయ్యాలి అని. ఈ చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎదుటి వారిని కొట్టడానికి కాదు. ఈ కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎదుటి వాళ్ళని ఎగిరి తన్నడానికి కాదు. ఈ చక్కటి స్వరపేటగా ఎందుకు ఇచ్చాడో తెలుసా? కనబడిన ప్రతి మనిషిని అనరాని మాటలని దూషించడానికి కాదు. అవయవాలు ఉన్నాయి కదని మీ అవసరాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ఇవ్వబడలేదు ఈ దేహం. దేవుడు అల్లారు ముద్దుగా తన చేతులతో చేశాడు. విశ్వాన్నేమో మాటతో చేశాడు. తన కొడుకును మాత్రం, తన కూతురును మాత్రం తన చేతులతో చేసుకున్నాడట. ఏంటి ప్రేమ! ఆ చేసిన అవయవాల మీద ప్రేమ ఉందా ఆయనకి? చేసిన అవయవాలతో తన పని చెయ్యాలని ఆశ, కోరిక ఉందా ఆయనకి? నాన్న, నీ చేతులతో నా పని చెయ్యాలిరా. నేనిచ్చిన కళ్ళుతో నా వాక్యాన్ని చదవాలయ్యా. నేనిచ్చిన స్వరంతో నన్ను గూర్చి ప్రజల మధ్య ప్రకటించాలి నాయనా. నేనిచ్చిన కాళ్లతో నా సేవ కోసం నువ్వు నడవాలి నాయనా. అందుకిచ్చాడండి ఈ దేహంలోని అవయవాలు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఈ దేహాన్ని పొందిన తరువాత ఎవరిచ్చారో, ఎందుకు ఇచ్చారో అన్న జ్ఞానము లేకుండా ఇది నాది, నా ఇష్టం, నేను తాగుతాను, తిరుగుతాను, నాకు నచ్చినట్టు చేస్తాను, నన్ను అడిగేవాడు ఎవడు అని ఎంత మూర్ఖంగా మారిపోయాడండి మనిషి. చేతులున్నాయని కత్తి పడుతున్నాడు, ఎదుటి మనిషిని దారుణంగా నరికి చంపుతున్నాడు. అందుక దేవుడు నీకు ఇచ్చింది ఆయుధాన్ని పట్టి నరకడానికా? నోరుంది కదా అని పగవాణ్ణి అనరాని బూతులతో మాటలు అనడానికా దేవుడు ఈ నోరునిచ్చింది?
ఈ కాళ్ళుంది అక్రమం కోసం పరిగెట్టడానికి కాదు. ఈ శరీరం ఉంది అన్యాయం చేయడానికి, సమర్థించడానికి కాదు. దొంగతనాల కోసం, నరహత్యల కోసం, కుట్రల కోసం, కుతంత్రాల కోసం ఇవ్వలేదు దేవుడు ఈ దేహం. దేవుడిచ్చిన ఈ దేహం వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా? ఆయన కోసం, తన కోసం అండి నిర్మించాడు మనల్ని. భూమి మీద ప్రతి మనిషికి ఇచ్చిన దేహం మంచి కోసం. ఏమండి, మార్కెట్లో ఎన్నో కత్తులు అమ్ముతున్నారా? బజారుకి వెళ్ళండి, కత్తులు దొరుకుతాయి. సూపర్ మార్కెట్లకు వెళ్ళండి, కత్తులు దొరుకుతాయి. పదునైన కత్తులు. దేనికి తయారు చేసి పదును పెట్టి అమ్ముతున్నారు చెప్పండి? కత్తులు అక్కడ ఉల్లిపాయలను తరగడానికి, టమాటాలను తరగడానికి, కాయగూరలను తరగడానికి, కడుపు నిండా భోజనం చేయటం కోసం వండుకొని తినడానికి ఇచ్చారు ఆ కత్తి. ఆ కత్తి ఎదుటివాడి పీకలు కొయ్యడానికి కాదు. ఆ కత్తి ద్వారా ఎదుటివారి నెత్తురు ఏరులై ప్రవహింప చేయటానికి కాదు. ఎందుకు ఇచ్చాడు ఈ దేహం? అక్కడ పెట్టబడిన కత్తి ఎలాగైతే మార్కెట్లో మంచి కోసం ఉందో, దేవుడిచ్చిన ఈ దేహం కూడా మీకు మంచి కోసం ఇచ్చాడు. మంచి పనుల కోసం ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విలువ 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 పెట్టి కొనబడిన వారు. ఏంటి ఆ విలువ? మీకున్న విలువ ఏంటి? విలువ విలువ ఉందట. మీ బ్రతుకు విలువ ఉందట. మీ జన్మకు విలువ ఉందట. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఇదిగో దేవుడు తల్లి గర్భంలో ఇచ్చిన ఈ దేహంతో దేవునిని మహిమపరచాలి. దేవునికి మహిమ నీ గొంతు, దేవునికి మహిమ ఈ చేతులు, నీ చేతలు, దేవునికి మహిమ నీ నడతలు, దేవునికి మహిమ నీ యావత్తు దేహం, శరీరం. అందుకు ఇచ్చాడండి, అందుకు దేవుడు ఇచ్చాడండి. మరి దేనికి వాడుతున్నావు? మనిషి దేనికి వాడుతున్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవాలను, ఇదిగో ఈ దేహంలో దేవుడు చేసిన అవయవాలను దుర్నీతి సాధనం. సాధనం అంటే అవయవాలను పనిముట్లుగా, ఆయుధాలుగా. మీ అవయవాలను ఆయుధాలుగా దేనికి వాడాలి? సమాజంలో చూడండి, తెల్లవారు లేచి పేపర్ తెరవగానే దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, ఏంటిది బాంబు పేలుళ్ళు. దేశాల మధ్య ఎందుకు ఈ వైరం? మనుష్యుల మధ్య ఎందుకు ఈ కలహం? ఎందుకు పొరుగువాడు మరొక సహోదరుని చూచి ద్వేషం? ద్వేషించడానికే ఇచ్చాడు ఈ అవయవాలు? లేదండి, దేవుడు చెబుతున్నాడు మీ జన్మ విలువ, పుట్టుకలోని పరమార్థం. మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. దేవునికి 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 అప్పగించాలి మీ దేహాల్ని. మీ అవయవములను నీతి కొరకు సాధనాలుగా, మంచి కొరకు సాధనాలుగా దేవునికి అప్పగించండి. ఏమండి, ఈ రాయచూరు ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం ఇదిగో ఇన్ని వేల మందిని పిలిచి మీకు దేవుని వాక్యాన్ని వినిపించడం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడండి. వేర్ ఇస్ వినోద్? ఎక్కడున్నాడు వినోద్? ఎక్కడున్నాడు వినోద్? ఎందుకు పట్టాలి? ఎందుకు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చెయ్యాలి? తన శరీరాన్ని ఒక చిన్న ల్యాబ్ టెక్నీషియన్ అండి, ల్యాబ్లో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, మర పరీక్షలు చేసుకునే ఒక చిన్న ఉద్యోగి బళ్ళారిలో, గదగ్లో. కానీ ఎందుకండి మిమ్మల్ని అందరినీ పిలవాలి? తనకివ్వబడిన దేహం నీతి సాధనాలుగా ఈ దేహం నుంచి వచ్చిన కష్టార్జితం దేవుని సేవ కోసం నేను ఇవ్వాలి. అదండి నీతి సాధనాల కోసం వినియోగించడం అని. ఇక ఆయన ఏం ఆశపడ్డాడో తెలుసండి? ఇదిగోండి 2024లో విడుదలయ్యే పాటలు నా భాషలో కన్నడ ప్రజలకు కన్నడ మాటలలో ఈ పాటలని వినిపించాలని వేల రూపాయలు ఖర్చు పెట్టాడండి ఆ కుమారుడు. తన కష్టార్జితం ఎవరిదో
బ్యాంకును దోపిడీ చేసి కాదు, ఎవరో ఇంటిని లూటీ చేసి కాదు, ఎవరో బ్రతుకులను కొల్లగొట్టి కాదు, తన శరీరంతో ఈ దేహంతో వచ్చిన కష్టార్జితాన్ని కూర్చి ఖర్చు పెడుతున్నాడు దేవుని కోసం. ఈ అవయవాలు నీతి సాధనాలుగా వినియోగించాలి కదా. యేసు ప్రభు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చారే, ఆయనకు కూడా అమ్మ కడుపులో ఒక చక్కని దేహాన్ని దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. ఒక చిన్ని పసిబిడ్డ. నిజంగా ఆ చేతులు ఎంత ఎంత మధురంగా ఉంటాయి, ఎంత శుతిమెత్తనంగా ఉంటాయి. నిజంగా పసిబిడ్డ అమ్మ కడుపులో నుంచి బయటకు రాగానే ఎంత నిష్కల్మషమైన బిడ్డండి. పాపం తెలియదు, కోపం తెలియదు, అసూయ తెలియదు, కక్ష తెలియదు, క్రోధం తెలియదు. భూమి మీద పాపమే ఎరుగని పసిబిడ్డ రూపం కదండి అమ్మ కడుపులో నుంచి వచ్చే ఆ రూపం. కానీ ఆ రూపం ఎదుగుతూ 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 ఏమైపోతుంది? ఏంటండి క్రూరంగా మారిపోతున్నారు నరజాతి. ఏంటి చంపుకోవడం, ఏంటి దోపిడీ, ఏంటి హత్యలు? ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ? తమ శరీరాలను దుర్నీతి సాధనాలుగా వినియోగిస్తున్నారు. దానికి కారణం ఈ వ్యవస్థ. డబ్బు కోసం కక్కుర్తుపడి తీసే ఈ భయంకరమైన సినిమాల్లో ఏ మంచిని నేర్పిస్తున్నారు చెప్పండి? ఉత్తమ సినిమా దేనికి? స్మగ్లర్, వాడికి ఉత్తమ నటుడు. దొంగతనం చేస్తే, చెక్కలు స్మగ్లింగ్ చేస్తే, రే అలా మంచిగా మీరు దొంగతనం చేసి అనేక మందిని చంపి నరికి నువ్వు బాగా కోటీశ్వరుడు అయిపోరా. అలాంటి సినిమాలను ఆదరిస్తున్నారండి ఈరోజు. దేనికి ఉత్తమ సినిమా? దేనికి ఉత్తమ నటుడు? మంచి పేదలకు అన్నం పెట్టినందుకు కాదు ఉత్తమ నటుడు, పేదల కోసం సహాయం చేసినందుకు కాదు ఉత్తమ సినిమా. వ్యవస్థ చూడండి దారుణంగా మారిపోయింది. ఇలాంటి వ్యవస్థలు బ్రతుకుతున్న మనం, మన పిల్లలు వాటిని చూసి ఏమి నేర్చుకుంటున్నారు చెప్పండి? చిన్నప్పుడే వాడికి ముద్దు ఎలా పెట్టాలో అర్థమైపోతుంది. చిన్నప్పుడే తప్పు ఎలా చేయాలో వాడు నేర్చుకుంటున్నాడు. దేన్ని చూసి? తెర మీద ప్రదర్శింపబడే సినిమాలు, దానికి కోట్ల రూపాయల ఖర్చు. ఈరోజు ఒక సినిమా సమాజంలో దేశమే పాన్ ఇండియా సినిమా. దేనికి? పరాయి వాడికి ఎలా మంచి చెయ్యాలని కాదండి, కత్తితే నరికే, రక్తం ఏరులై పారని, బాంబులతో లేపే. ఇదా సినిమాలు? ఒకప్పుడు పాతకాలం నాటి నటులు ఏమండి, ప్రతి రాష్ట్రంలోనూ ఓల్డ్ సినిమాలు చూడండి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. రక్తపాతాలు లేవండి, అవునా? బూతుపాటలు లేవండి. బూతుపాటలు ఉన్నాయా? ఒక దేశంలో పాట అంతా కుదిపేసిందండి. దేనికి? అంటావా అంటావాట. ఏమనాలి? సభ్యత సంస్కారం లేకుండా యువతను రెచ్చగొట్టి తప్పుడు మార్గాలను నడిపించే ఈ భయంకరమైన సినిమా వ్యవస్థ. ఒకనాడు మంచి వ్యవస్థ అండి. వాళ్ళు పాటలు పాడితే హీరోయిన్ అక్కడ నిలబడింది, హీరో ఎక్కడ నిలబడాడు, చెట్టు కింద అయిపోయేది పాట. కనీసం ముట్టైనా ముట్టుకునేవారు కాదు. ఇప్పుడేంటండి దొర్లిపోతున్నారు? ఏంటి అసభ్యత? మన కళ్ళ ముందు పుట్టిన బిడ్డలు ఏం నేర్చుకుంటారు చెప్పండి? వాడు చూసి వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది చెప్పండి? దానికి ఉత్తమ సినిమా, కోట్ల రూపాయలు. దానికోసం ఈరోజు బట్టలు చింపుకొని వెళ్తున్నారండి సినిమాలు చూడడానికి. వ్యవస్థ. తమ అభిమాన హీరో కనబడేసరికి వాడు కత్తులతో నరుకుతుంటే, ఒరే నటన రాదు, నటన ఇక్కడ రోడ్డు మీద నరుకు చూద్దాం, మరుసటి రోజు లోపలేస్తారు నిన్ను, నువ్వు నరికినందుకు జైల్లో పెడతారు నిన్ను. అక్కడ నువ్వు చెప్పకూడు తినాలి, చెప్ప. హీరో కాదు అక్కడ, జీరో. అది నటనరా. డబ్బులు తీసుకొని నటిస్తున్నాడు, అడిగి పెట్టాడు జుట్టు, పెట్టాడు పళ్ళు, ఏమండి అంత మేకప్. అదంతా తీసేస్తే ఎలాగుంటుంది? చూడలేము అసలు అన్ని. వీడి హీరో ఏంటి? ఏమండి? కానీ మన తెర మీద వాడు పెద్ద బొమ్మ కనబడేసరికి అబ్బో ఏడు దేశోద్ధారకుడు అనుకుంటున్నారా వాడిని చూచి? సమాజానికి వీళ్ళు మేలు చేసేవాళ్ళు అనుకుంటున్నారా? ఎందుకండి పిచ్చెక్కిపోతున్నారో వాళ్ళ కోసం? సమాజంలో మంచి చేసే యేసు లాంటి వాడి కోసం పిచ్చెక్కాలి ఈ సమాజం, ఇలాంటి దుర్మార్గుల కోసం కాదు. అలాంటి సంస్కరణ మంచిని నేర్పించే మాటలు చెప్పిన మహానుభావుడు లాంటి వాడి కోసం అండి. మంచిని నేర్పించారు ఎందరో మహానుభావులు. అందులో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, అందులో మహాత్మా గాంధీ ఉన్నాడు. ఈ దేశాన్ని తమ ప్రాణాలని పణంగా పెట్టి స్వాతంత్ర పోరాటం చేసిన ఎందరో యోధులు ఉన్నారండి. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారా? మంచి జరుగుతుంది. వాడి సినిమాకి కోట్లు, మరలా ఎంత రెమ్యూనరేషన్, ఎంత
మా హీరో రేట్ ఎంతో తెలుసా? ఎంతరా? ఏమండి ఎంత? 100 కోట్ల ఒక సినిమాకి. ఎవడి డబ్బదే? నీ డబ్బే. నీ జోబికి చిల్లు పెడుతున్నాడు. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం కష్టపడి ప్రీమియర్ షోకి వెళ్తే అక్కడ 500 రూపాయలు పెట్టి కొనాలి టికెట్. అయిపోయింది నీ రోజంతా. నీ కష్టంతో వాడు బ్రతుకుతున్నాడు. తప్పుడు వ్యవస్థలో తప్పుడు సినిమాలు తీసి ప్రజలను తప్పు ద్రోవ పట్టేస్తున్నారు. అందుకే మొత్తం శరీరాలన్నీ ఏమైపోయి చెప్పండి? నరుక్కోవడం, చంపుకోవడం. పాపయుక్తంగా మారిపోయింది సమాజం. ఎక్కడ చూసినా నేరం, ఘోరం, పాపం. ఎవరండి మారుస్తారు ఈ సమాజాన్ని? అంటే నరుక్కుంటూ వెళ్ళిపోవడమేనా? దోపిడీలు చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? సభ్యత సంస్కారం లేకుండా ఏమండి డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ మీనింగ్ పాటలతో. పాటలు వింటే ఒకనాడు కమ్మగా ఉండేవండి. ఇప్పుడేంటండి? పాట వింటేనే బూతు, పాట వింటే అసభ్యత. అలాంటివి విని సమాజంలో బ్రతుకుతున్నారు ఈరోజు. కానీ ఇలాంటి మాటలు చెబితే ఏమండి? ఇక్కడ మీటింగ్ జరిగింది, ఎవడని రేపు పేపర్లో వేస్తాడా? నిజంగా మనిషికి మరణమే ముగింపు అని మంచి ఉత్తమమైన మాటలు చెప్పారండి ఎవరో. ఆ గ్రౌండ్లో మన పేరు రాకపోయినా పర్లేదు, పోనీ చెప్పిన మాటలు 4 మాటలు రాస్తారా? నా ఈ మీడియా ఏమో నేర్పిస్తారు. ఇక్కడ రాత్రి మర్డర్ జరిగింది అనుకోండి, రేపు హెడ్లైన్స్, రాయచూరు హెడ్లైన్స్ లో ఏమని? స్టేడియంలో దారుణమైన హత్య. ఇదా నువ్వు ప్రజలకు చెప్పవలసిన న్యూస్? ప్రజలకు చెప్పవలసింది మంచి. మరణానంతరం మనిషి బ్రతుకేంటో, ఎందుకు మనిషి జన్మ జరిగిందో ఇదిరా నువ్వు చెప్పాలి న్యూస్. ఛానల్స్ పెట్టుకొని, పేపర్లు పెట్టుకొని, సభ్యత సంస్కారం లేకుండా 24 గంటలు ఆ సినిమా తారల చుట్టూ తిరుగుతారండి పనికి మాలినోళ్ళు. దేనికి? మైకులు పట్టుకొని. ఎందుకు గుడ్డలిప్పు తిరుగుతుందనా? పనికిరాని బూతులతో మాటలు నేర్పిస్తున్నారనా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. నిజానికి చెప్పాలంటే వ్యవస్థను బాగు చేసేదే మీడియా అయితే, వ్యవస్థను బాగు చేసేదే ఈ మీడియా ప్రపంచం. ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఎక్కడికొచ్చి కూర్చోవాలి ముందో ఏమో నేర్పిస్తున్నారో అది మీడియా. ఈ దేశంలో 4th ఎస్టేట్ అంటే ఈ దేశంలో 4వ వ్యవస్థ, అత్యంత పెద్ద వ్యవస్థ మీడియాకి ఇచ్చిందే రాజ్యాంగం. ఆ మీడియా ద్వారా ప్రజలకు ఏం మంచిని నేర్పిస్తుంది చెప్పండి ఈ మీడియా? సినిమా యాక్టర్ ఫోటోలు, బూతు బొమ్మలతో, సరైన బట్టలతో, అరకొర బట్టలతో పెద్ద పోస్టర్ వేస్తాడండి. చూసిన వాడు రోడ్డు మీద వెళ్తే ఆ పనికి మాలి దాని ముఖం చూసి లారీ కిందకు పోతున్నాడు. ఏమండి? అసలు ఒకనాడు అలాంటి పోస్టర్లు నువ్వు వెయ్యొచ్చా? ఎవడిచ్చాడు ఈ సెన్సార్ బోర్డ్? ఏమండి? ఎవడిచ్చాడు అధికారం నీకు? తప్పుడు ఫోటోలు, తప్పుడు భయంకరమైన వ్రాతలతో ఈరోజు పెద్ద పెద్ద హోర్డింగులు. చూసిన యువత ఏమైపోతుంది చెప్పండి? పిల్లలుగా మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ ఇదే. వ్యవస్థ మారాలి. కనీస వ్యవస్థ మారకపోయినా ఈ దారుణమైన వ్యవస్థలో మీ పిల్లలు, మీ కుటుంబాలు కాపాడుకోండి. జాగ్రత్త. చెడిపోతున్నారు మీ పిల్లలు, పాడైపోతుంది ఈ సమాజం. ఈ సినీ వ్యవస్థ ద్వారా, ఈ మీడియా వ్యవస్థ ద్వారా పేపర్ ఇప్పితే దారుణాలు. అక్కడ నరుక్కున్నాడు, ఎక్కడ చంపాడు, అక్కడ బాంబులు పోలే, ఎక్కడ దొంగతనం జరిగింది, అక్కడ నరహత్య జరిగింది. ఇదేనా మీడియా చెప్పడానికి? మనిషి ఎందుకు పుట్టాడో ప్రతి మనిషి యొక్క గొప్పతనాన్ని చెప్పే మంచి మాటలు రాయడానికి వీళ్ళు కలం రాదు. వాళ్ళ మీడియా వాళ్ళు ప్రజల ముందుకు రారు. అందుకే కదండి మనకి ఇది. వాళ్లే చెబితే నేనెందుకు రావాలి, వాళ్లే చెబితే నేనెందుకు మైదానంలో కూర్చోవాలి, మిమ్మల్ని అందరూ ఎందుకు పిలవాలి చెప్పండి? వాళ్ళు చేస్తున్నారు కదా మంచి. వాళ్ళు చెయ్యకపోబట్టే ఒక క్రైస్తవుడిగా, బైబిల్ తరపున దేవుడు కుమారుడిగా ఇదిగో ఈ గొప్ప విప్లవాన్ని ప్రారంభించాడు నా తండ్రి జైశాలి. అందుకే ప్రారంభించాడు. నాన్న చెప్పాలిరా మనం. చిన్నప్పుడు తండ్రి నేర్పించిన పాఠం ఈ వ్యవస్థలో మంచిని నేర్పించాలి కొడుకా. మనిషికి మరణం ముగింపు కాదని ఈ సమాజానికి చెప్పాలి నాయన. అదే కదా యేసు ప్రభువు వారు చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడన్న వార్త చెప్పండి నాయన, ప్రకటించండి. ఎందుకో తెలుసా? ఆ మహనీయుడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడో? ఆయన మరణం ముగింపు కాక ముందు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మరణానికి వెళ్లే ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం,
యేసుక్రీస్తు వారి లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నారు, ఏమని? బలి అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరం ఇచ్చావయ్యా. శరీరం, బలి అర్పణ నీకు ఇష్టమైనవి కావు గాని నాకు ఒక శరీరం ఇచ్చావు. పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు గాని అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాసావు. ఏమి రాశాడు? యేసు ప్రభు కోసం ఏమి రాసుకున్నాడో తెలుసా? దేవుడు తన పుస్తకంలో, ఒరే నాన్న నీకు చేతులు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఈ చేతులలో మేకులు దిగాలి. నీ కాళ్ళు ఎందుకున్నాయో తెలుసా? నా కోసం నువ్వు ప్రకటించిన తరువాత ఆ కాళ్ళ మధ్య పెద్ద శీల దిగిపోవాలి. నీ శిరస్సు ఎందుకుందో తెలుసా? నా కోసం ఆలోచించి సమాజానికి ప్రకటించాలి. ఆ తర్వాత ముళ్ళ కిరీటాన్ని ధరించాలి. నీ శరీరం అంతా కొరడా దెబ్బలతో తెగిపోవాలి, ముక్కలు ముక్కలుగా. నీ శరీరం అంతా గాయాలమయంగా రక్తపు మడుగుగా మారిపోవాలయ్యా. చివరికి నీ దేహంలో చివరి రక్తపు బొట్టు వరకు ఈ నేల వలకాలి. అదండి ఆయన రాశాడు గ్రంథపు చుట్టలో, నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుట ఇదిగో వచ్చాను. ఎందుకు వచ్చాడు యేసు? ప్రాణం తీయడానికి వచ్చిన వ్యక్తి కాదు యేసు. మనుషులు చేసిన పాపాల కోసం, మనుషులు చేసిన ఘోరాల కోసం, వారిని పాపాల నుంచి ప్రక్షాళన చేయడానికి నువ్వు చేసిన చేతులతో తప్పులకి ఆయన చేతులకు పడిందండి మేకు. నువ్వు చేసిన తలతో ప్రతి తప్పుడు తలంపు కోసం ఆయన శిరస్సు మీద పడిందండి ముళ్ళ కిరీటం. నువ్వు పడుకున్న ప్రతి పక్కకు, పాపపు పక్క కోసం ఆయన పక్కలో దిగబడిందండి బల్లెపు పోటు. నువ్వు నడిచే ప్రతి తప్పుడు నడత కోసం ఆయన 2 కాళ్లకు పడిందండి శీల. ఇక ఆయన చేసిన తప్పు లేదు గాని నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడైన ఒంటి నిండా కొరడా దెబ్బలు, వేతలు, ఏమండి పిడిగుద్దులు, శరీరం అంతా నలిగిపోయిందండి. ఎవరి కోసమో తెలుసా? ఇదిగో మీకోసం, 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 ఈ సర్వలోకం కోసం. పాపులను రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చాడు. అందుకే ఆయన అవతరణ జరిగింది. భూమి మీదకి ఆయన రాక జరిగింది. ఆయన రాక వెనుక కారణం ఏంటో తెలుసా? నిన్ను కాపాడాలి అని, దోషిగా ఉన్న నిన్ను నిర్దోషిగా మార్చాలి అని. అదండి ఆయన జన్మ పరమార్థం. అందుకే కదా ఆయన ప్రేమను చూస్తున్నాం ఆ సిలువలో. తన చుట్టూ అల్లరి మోకలు చేరి హేళన చేస్తూ సిలువ దిగోయ్యా చేతకాని వాడని అంటున్నా, మేకులు కొడుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా ఆ మహానుభావుడు హేళన చేస్తున్న వాళ్ళని చూసి అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి, నా తండ్రి, వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియదు నాయన, వీళ్ళు క్షమించవా ప్రభు? క్షమించమని కోరుకున్నాడు. క్షమా, తప్పు చేసిన వాడిని క్షమించి ఆ క్షమ ద్వారా నిన్ను మార్చాలి అనుకున్నాడు. అందుకే సిలువలో దొంగ మారిపోయాడు. ఏంటినా శతాధిపతి మారిపోయాడు. ఈ నిజముగా దైవ కుమారుడే. ప్రేమతో గెలిచాడు ఈ సమాజాన్ని. తన ప్రేమతో, తన మాటలతో, తన చేతలతో చేసి చూపించి గెలిచాడండి ఈ సమాజాన్ని. ఎవరండి క్షమించగలరా ఆయన్ని? ఒక రక్తపు బొట్టు నీది ఒలిగితే ఆవేశం, మా వాళ్ళు రక్తం కళ్ళ చూస్తారని వాళ్ళ కుటుంబాన్ని నరికిన సందర్భాలు ఈ దేశంలో లేవా? ఒక్కడిని నరికినందుకు కుటుంబం అంతటిని నరికిన సినిమాలు వచ్చాయి, యథార్థ సంఘటనలు జరిగాయి. ఇలా ఒకరినొకరు నరుక్కోవడమేనా? అందుకు ఇవ్వబడ్డాదా ఈ శరీరం? అందుకొచ్చిందా ఈ జీవితం, ఈ జన్మ? యేసు జన్మ ఎందుకు జరిగిందో డాక్టర్ కింగ్ జాన్సన్ విక్టర్ రాసిన ఈ అద్భుతమైన పాట చూడండి. కమాన్ లైట్స్ ఆఫ్. అంత పవిత్రమైన రక్తం, ఆ పవిత్ర మూర్తి మాటలు ఈరోజు సమాజానికి ప్రకటించడానికి, ఏమండి ప్రకటించడానికి టైం అయిపోయిందని ఎంత భద్రంగా వచ్చేసారండి పోలీసు వాళ్ళు. టైం అయిపోయిందా? మొదటి రోజు టైం అయిపోయింది. రాత్రి 11 వరకు 12 వరకు డీజే బాక్సులతో డన్ 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 మోగుతుంటే ఎవరు అడిగాడు నిన్ను? వాళ్ళు నాపోవే బూత్ డ్యాన్సులు వేసుకుంటూ ఎవరికి నిద్ర లేకుండా గోల చేస్తుంటే ఏం చేస్తుంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్? మంచి మాటలు చెప్పడానికి ఎక్కడికి వస్తే ఆపుతావా? ఏం అధికారం ఇది? నా తప్పు చేస్తున్నావు, మంచి జోలికి రాకండి.
ఇది దేవుడు తరపున ఎల్పిబి ఇచ్చే వార్నింగ్. వార్నింగ్. పోలీసుడు అంటే భయమా? దేనికి? నువ్వు మంచి చేస్తే సలాం కొడతా నీకు, సలాం. తప్పు చేస్తే శిక్షించను నేను, కానీ హెచ్చరిస్తా, ఖబర్దార్. అందుకే తీసుకొచ్చాం ఎమ్మెల్యే. మేము రమ్మని చెప్పలేదండి, ఆయనే వస్తాను. నేను వస్తా. వెనకాదులు వేసుకొని సైరన్లు వేసుకొని వచ్చారండి పోలీస్. ఒక ఎమ్మెల్యే, ప్రజలు మీరు గెలిపించిన ఎమ్మెల్యే వేదిక మీదకి వస్తే పిల్లుల్లాగా వచ్చారండి వెనకాతల. అంటే నువ్వు అది గౌరవిస్తావు, ఇది గౌరవించవే. అందుకే నేను ఎలా నొక్కాలో అలాగే నొక్కి తీసుకొచ్చావు ఇక్కడికి. దేవుని పిల్లలారా, యేసంటే ఎందుకు బాధ? ఎవరికి ఇబ్బంది కలిగించా? ఎవరిని కొట్టమని చెప్పాం, ఎవరిని తిట్టమని చెప్పాం, ఎవరిని దాడి చేయమని చెప్పామని చెప్పండి. బాధ నీకు? టైం అయిపోతుంది. పర్మిషన్ ఏమండి? లంచాలకు మరిగిన వ్యవస్థలోని ఈ రాజు అవినీతి పరులైన వాళ్ళు ఉన్నంత వరకు ఈ సమాజం ఏం బాగుపడుతుంది చెప్పండి? బాగు చేయడానికే వచ్చాడు క్రైస్తవుడు ఈ తరంలో. బాగు చేయడానికే జైశాలి వచ్చాడు. బాగు చేయడానికే జైశాలి కడుపున ఎల్పిబి పుట్టాడు. అందుకే మీ చేత జేజేలు కొట్టించుకోవడానికి కాదు, నా పరలోకపు తండ్రి పాదాల దగ్గర అనుగ్రహం దొరికితే చాలు నాకు. ఎస్ మై సన్, బాగా చెప్పావురా, ఈ సమాజానికి నా తరపున భలే చెబుతున్నావురా, చెప్పరా కొడుకని నా దేవుడు అంటే అప్పుడు నాకు ఖుషి, హ్యాపీ. ఆయనకు భయపడతా సమాజంలో పనికిరాని వాళ్ళకి తల దించడు నిజమైన క్రైస్తవుడుగా. దేవుని పిల్లలారా, అందుకే నాకు పెట్టిన పేరేంటో తెలుసా? క్రీస్తు తరపున న్యాయవాది. అరే నల్లకోటు కాదురా, తెల్లకోటు వేసుకొని ప్రజల మధ్య వాదిస్తా. తెల్లకోటు వేసుకొని వాదిస్తా ప్రజల మధ్య. ఎవరి కోసం? నేను నమ్మిన క్రీస్తు కోసం, నేను నమ్మిన రక్షకుడు కోసం, నన్ను పంపించిన దేవుని కోసం, నేను చదివిన బైబిల్ కోసం. దేవుని పిల్లలారా, మనుషులు రాసే కట్టు కథలు నమ్ముతున్నావు గాని దేవుడు రాసిన నిజమైన మాటలు ఎందుకు నమ్మావు? నమ్మాలి. మనిషికి మరణం ముగింప కాదు. చచ్చాక చాలా మంది కట్టు కథలు నమ్మి ఏమనుకుంటే తెలుసా? చచ్చాక దెయ్యం తిరుగుతున్నాడండి. ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? ప్రేమించిన ప్రియురాల చుట్టూ తిరుగుతాడు అనుకుంటున్నారా? చంపేసిన హంతకుడి చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? ఇవి పిచ్చి కథలు, తప్పుడు మాటలు. ఏమండి, నిజంగా చంపేసిన వాడు దురాత్మై, ప్రేతాత్మై, ఏమండి మనుషుల మీద పగ తీర్చుకోవడానికి వస్తే ఇక పోలీసు వ్యవస్థ ఎందుకు చెప్పండి? సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చెప్పండి? అలా ఏమి ఇన్వెస్టిగేషన్ చేయని అవసరం లేదు, ఆడే వచ్చి చంపేస్తాడు వాళ్ళని. ఏమండి, మరి ఎవరు రావట్లేదే, ఎవరు చంపటం లేదే అంటే దెయ్యమై రారో. బైబిల్ చెప్పింది చచ్చాక ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? భూమి మీద ఒక్క క్షణం, భూమి మీద ప్రాణం పోయిన మరుక్షణం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13. యోబు గ్రంథం 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములో ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళమునకు దిగిపోదురు. ఒక్క క్షణంలోనే వెళ్ళిపోతారా? ఏమండి, అంటే భూమి మీద చచ్చాక మనిషి పాతాళానికి పోవడానికి, నరకానికి పోవడానికి ఎంతసేపు? ఏమండి, ఒక్క క్షణంలో వెళ్ళిపోతారటండి. అంటే భూమి మీద ఉండడా? మనోళ్ళు కథలు చెప్తారు, 7 రోజులు తిరుగుతుందట ఆత్మ భూమి మీద. ఎవడరా నువ్వు చూసావా? 7 రోజులు తిరుగుతుంది దెయ్యమై. ఎవడో సినిమా తీశాడు అరుంధతి, ఏమని? మళ్ళీ పుడతా, నేను పగ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తా. ఏంటో ఎన్ని జన్మలైనా నీ వెనక దురాత్మగా వస్తా. కథరా అది, కథ. నీ జోబులో డబ్బులు కొట్టేయడానికి కథ రాసి సినిమా తీసి నీ ముందు వేశాడు. అది నిజం కాదు. రాజమౌళి ఏగ సినిమా తీశాడు. దేనికి? చచ్చిపోయిన తర్వాత ఈగలు పుట్టాడటాడు. దేనికి? ప్రియురాలి కోసం. పోనైతే ఈగలు చంపకండి, మీ వాళ్ళు ఎవరు ఉన్నారేమో. చంపకండి ఈగలు, ఎందుకంటే అప్పుడు బాగా కలరా, వ్యాధులు, ఈగల వల్ల వచ్చే వ్యాధులేంటి? మీ అన్నం మీద వాళ్ళ ఈగలను తొడవకండి, ఎందుకంటే ఎవడున్నాడు? మీ పిత్రుడు ఎవడన్నా ఉన్నాడేమో, మీ తాత కానీ ముత్తాత కానీ. ఏమండి,
ఇలాంటి పిచ్చి సన్నాసులు చెప్పే ఈ పిచ్చి కథలన్నీ నమ్ముతున్నారు ఏంటండి? మీరు పిచ్చి జనంగా ఉండకూడదు. జ్ఞానవంతులు కావాలి, విజ్ఞానవంతులు కావాలి. మనిషికి మరణం ముగింపు కాదు, ఉంది బ్రతుకు. కానీ ఆడు మరలా ఎక్కడ పుట్టడో, భూమి మీద మరొక జన్మ రాదు. దేవదాస్ అంటే మళ్ళీ పుట్టాడట. ఎవరి కోసం? ముసలి దాని కోసం, ఆ సావిత్రి కోసం. దాని తలంతా పండిపోయి పళ్ళన్నీ ఊడిపోయి ఎవర్రా బాబు అంటుంటే యంగ్ దేవదా పారు కోసం పుట్టాడు. ఎక్కడుంది నా పారు? ఏమండి, మళ్ళీ ఒక జన్మ కాదండి, 7 జన్మలకి నువ్వే కావాలి పారు. ఆహా, ఏమండి, నిజంగా భర్తలను అడగండి, బాబు మీ ఆవిడ 7 జన్మలు నీకు కావాలంటే ఈ జన్మలోనే ఏగలేకపోతున్నామండి, దాంతో 7 జన్మలు ఎందుకండి? బయటికి చెప్పరు, ఆవిడ రాత్రి పప్పు గుత్తు కొడుతుందని. అవునా? అలాగే భార్యలను అడగండి, అమ్మా నీ భర్త 7 జన్మలు నీకు కావాలంటే నవ్వుతుంది కానీ ఏం చెప్పదు. వద్దు, ఈ దరిద్రుడు వద్దు, రోజు హింసిస్తున్నాడు నన్ను, ఇప్పటికే టార్చర్ పెడుతున్నాడు నన్ను, మరలా ఈడే కావాలి, వద్దు. కానీ బయటకు అందు, చెప్తే వాడు కుట్టేస్తాడని. ఏమండి, ఇలాంటి పగటి కలలు, కట్టు కథలు నమ్మి మోసపోకండి. మనిషి చచ్చాక పోయేది మరో లోకం. మంచి చేస్తే అది పరదైసు అని నెమ్మది పొందే లోకం. తప్పు చేస్తే నేరస్తులకు శిక్ష విధించబడే పాతాళ లోకం. ఆ లోకానికి పోవాలి. అది ఎంత నిజమో నేను చెప్పడం కన్నా జాన్సన్ విక్టర్ కింగ్, అబ్బా నిజంగా కింగ్ అండి ఆయన. ఆయన రాసిన పాటలో, కమాన్ చూద్దాం, లైట్స్ ఆఫ్. మనిషికి బ్రతుకు ఒక్కసారే, మనిషికి పునరుద్ధానం ఒకే ఒక్కసారి, చావు ఒక్కసారే, పుట్టుక ఒక్కసారే, దేవుని దగ్గరకు వెళ్ళటం ఒకేసారి జరుగుతుంది. వెళ్ళేటప్పుడు నీ జీవం, నీ దేహం ఎవరి కోసం బ్రతుకుతున్నావో అదే దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. నేను ఇచ్చిన ఆయుష్కాలం ఎవరి కోసం అయ్యా నువ్వు తగలబెట్టావు? ఎవరి కోసం పాడు చేశావు ఈ జీవితాన్ని? ఎందరి జీవితాలను నాశనం చేశావు? ఎందరి బ్రతుకులను కూల్చావు? ఎంతమంది ధనాన్ని దోచుకున్నావు? ఎంత అన్యాయాన్ని చేసావు బ్రతుకున్నంత వరకు? దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు, చేసిన తప్పుకు శిక్షిస్తాడు. ఆ శిక్ష 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, అనంతకాలం. 60 ఏళ్ళు చేసే చిన్న తప్పు కోసం దేవుడు అనంతకాలం దేవుడు ఆత్మకు శిక్ష అమలు చేస్తాడు. అది ఆ లోకం. అలాంటి లోకానికి మీరు వెళ్లకుండా ఉండాలి అంటే మనిషికి మరణం ముగింపు కాదని, మరణం తర్వాత మరో లోకం ఉందని, ఆ లోకంలో దేవుడు పని చేసి, ఈ భూమి మీద పని చేసి ఆ లోకానికి వెళ్ళాలి అని, అలా వెళ్ళడానికి క్రీస్తే మార్గం అని, జీవం పునరుద్ధానం ఆయనే అని ఈ సమాజం తెలుసుకోవాలి. అందుకేనండి ఈ సభలు పెట్టించారు. వినండి, మతం మార్చడానికి కాదు ఈ సభలో, ఓట్ల కోసం కాదు ఈ సభలో, ధనార్జన కోసం కాదు ఈ సభలో. దేవుని మహాజ్ఞానాన్ని ఈ సమాజానికి తన పిల్లలైన వారికి నేర్పించడానికి ఇచ్చాడండి. ఇవన్నీని నేర్చుకోండర్రా, మీ పిల్లలకు నేర్పించండర్రా, లేదా ఈ వ్యవస్థలో పాడైపోతారు. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు సర్వనాశనం అయిపోతారు. వద్దు, ఈ వ్యవస్థ కుళ్ళిపోతుంది, ఈ వ్యవస్థ చెడిపోయింది, ఇప్పటికే ఇంకా చెడిపోతుంది. మీ బిడ్డలను కాపాడుకోవాలంటే ఆ బిడ్డలని, మీ బ్రతుకులను కాపాడే ఒకే ఒక్క పుస్తకం, దట్ ఈస్ ద బైబిల్. ఈ బైబిల్ను చదవండి, చదివించండి. మంచి రాశాడు దేవుడు ఇందులో, బూతులు కాదు. మంచిని నేర్పించాడు, భవిష్యత్తు జీవితాన్ని గురించి రాయించాడు. అలాంటి మాటలు విని నేర్చుకుని మీ బ్రతుకును మార్చుకొని ఒక ఉన్నతమైన లోకానికి వెళ్ళిపోండి. ఆయన పనులను పూర్తి చేసి మరలా రాబోతున్నది కొత్త సంవత్సరం. ఎన్నో జీవితంలో కొత్త సంవత్సరాలు రాబోతున్నాయి. ఆ రాబోయే సంవత్సరాలన్నింటిలో ఏం చేయాలి అన్న ప్రణాళిక వేసుకోండర్రా. ఏమండి, ప్రణాళిక వేసుకోవాలి. వచ్చే సంవత్సరం నేనేం చేయాలి, అటొచ్చే సంవత్సరం ఏం చేయాలి, దేవుని కోసం భూమి మీద బ్రతుకున్నందుకు నేనేం చేయాలి. అదేనండి నా ఆలోచన, అదే మీ ఆలోచన కావాలి, అదే దేవుని ఆలోచన. ఈ సంవత్సరంలో చేసిన దానికన్నా వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా చేయాలి. ఆ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకా దేవుని కోసం గొప్పగా బ్రతకాలి, దేవుని కోసం చేయాలి. ఇలాంటి ప్రణాళికలతో మీరు సిద్ధపడితేనే మీ బ్రతుకుకు అర్థం, పరమార్థం. లేదా భూమి మీద పుట్టినందుకు ఈ బ్రతుకు వ్యర్థం, అనంతకాలం ఆత్మ నరకములో ఆహుతి అయిపోవటం ఖాయం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, నీ పిల్లలకు ఈ 3 దినాలు మీ అమూల్యమైన మాటలను తెలియజేశాం. మీ అనుగ్రహంతో 3 రోజులు అద్భుతమైన మాటలు నీ పిల్లలకు అందించారు. వారి మనస్సులు మార్చేవి, వాళ్ళ హృదయాలను వెలిగించేవి. బ్రతుకు మార్చుకుంటారో లేదా ఈ లోకంలో దాని మాయలో పడి తమ బ్రతుకులను అర్ధాంతరంగా నిత్యాగ్ని దండంలో ముగించుకుంటారో నిర్ణయం వాళ్ళకి విడిచిపెడుతున్నాను. మేము ఆ లోకానికి నరకానికి పోయేవాళ్ళుగా కాకుండా మీ కొరకు ఎన్నో పనులు భూమి మీద రానున్న సంవత్సరాల్లో చేసి మీకోసం గొప్పగా మీ కీర్తిని మీ కుమారుని నామాన్ని ప్రకటించి మీ ఎదుక విజయోత్సవంతో చేరే భాగ్యాన్ని నీ దాసులుగా మాకు అనుగ్రహించండి. పిల్లలు వెళుతున్నారు ఈ చలిలో, క్షేమంగా అందరినీ వారి వారి గృహాలకు చేర్చండి. నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి పాలన దయచేయండి. హైందవ సోదరులను దీవించండి, క్రైస్తవ సోదరులను దీవించండి, ఇస్లాం సోదరులను దీవించండి. అందరి మధ్య ప్రేమ, సఖ్యత, మంచిని ఒకరినొకరు చూసి నేర్చుకునే భాగ్యాన్ని ఈ కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా అనుగ్రహించండి. అందరి జీవితంలో మీరు చేస్తున్న ఎన్నో మేలులకు ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవాని కుమారుడు కష్టపడిన వినోద్, ఆయన కుటుంబాన్ని, సహకారులు ఎంతమంది శాంత, మిగిలిన సహకారులు ఎంతమంది అయితే ఉన్నారు వారిని, వారి కుటుంబాలని చల్లగా చూడవలసిందిగా ప్రార్థిస్తూ దేవా, రానున్న రోజుల్లో మరలా ఇటువంటి గొప్ప కార్యక్రమాల్లో మేము పాల్గొని భీకరమైన మీ మాటలు పలు ప్రాంతాల్లో ప్రకటించే యోగ్యతని దీనదాసులుగా మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకొంచు యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.